2004 నాన్న అమ్మ వివాహ సంవత్సరం. అదే సంవత్సరాన నాన్నగారిని దేవుడు అంతకంటే ముందే పిలిచాడు సేవ నిమిత్తమే. డాడీ అంతా సిద్ధపరచుకున్నాడు. అయితే 2004లో వివాహం అయింది. డాడీ మమ్మీ వివాహమైన మరుక్షణమే దేవుడు పిలుచుకున్నాడు. గుత్తి అనే ప్రాంతానికి దేవుడు పిలుచుకున్నాడు. ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు, ఆ ప్రాంతం ఏదో తెలియదు, ముక్కు మొహం తెలియదు, ఎవ్వరు లేరు. కేవలం దేవుడు పిలిచినాడు. దేవుడు చూపించిన ప్రాంతం అని డాడీ మమ్మీ ఇద్దరు కలిసి గుత్తి అనే ప్రాంతానికి చేరుకున్నాడు 2004లో. 2005లో నేను జన్మించాను. 2005లో నేను జన్మించేంత వరకు పరిచర్య కష్టంగానే నడుస్తూనే ఉంది. ఫస్ట్ అన్నమాట. అప్పుడు స్టార్టింగ్ పరిచర్య. ఎవ్వరు లేరు, ఎవరు తెలియదు, ఎవరు లేరు అక్కడ. నిర్మానుష్యమైన ప్రదేశం, నిర్మానుష్యమైన ప్రాంతం. అయితే ఎవ్వరు లేని క్షణాన ఊరి చివరిలో ఒక ఇండ్లు దొరికింది. ఆ ఇంట్లో డాడీ మమ్మీ నివాసం ఉంటూ 2005లో నేను జన్మించడం జరిగింది. అయితే మనకు సంఘం అంతగా లేకుండేది. అప్పుడు చాలా కష్టతరమైన, రాయలసీమలో సేవ చేయడం అది చాలా కష్టమైనది అనమాట. చాలా డ్రై ప్లేస్ రాయలసీమ అంటే. దట్టు అనంతపురం జిల్లా, గుత్తి ఇటు ప్రాంతాల్లో అంతా కష్టతరం. ఆ కష్టతరమైన ప్రాంతాలకు దేవుడు పిలుచుకున్నాడని మరో ప్రశ్న లేకుండా, మరో ఆలోచన లేకుండా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి రావడం జరిగింది, విధేయత చూపించి. అయితే నేను పుట్టిన తర్వాత, నేను పుట్టక ముందు వరకు అంతా అన్నం సరిగా ఉండేది కాదు. డాడీ వాళ్ళ మమ్మీకి ఆహారం సరిగా ఉండేది కాదు, తినేవాళ్ళు కాదు సరిగా. అప్పుడు మమ్మీ కడుపులో నేనున్నాను. 2005 మార్చి 2వ తారీఖు నేను బయటికి నేను పుట్టగా దేవుడు గొప్ప కార్యాన్ని నన్ను ఇచ్చినాడు. యాక్చువల్లీ నన్ను ఆడపిల్ల అని అనుకున్నారు, కానీ డాడీ ప్రార్థన చేసి, మమ్మీ ప్రార్థన చేసి మగపిల్లోడే కావాలనగా దేవుడు నన్ను వాగ్దాన పుత్రునిగా ఇచ్చాడు. అయితే తినడానికి అన్నం లేదు. ఏ యొక్క సంఘంలో చూస్తే కొంతమంది అప్పుడు కానుకలు వచ్చేసి ₹1 పావుల వచ్చేటివి. ఆకలితో ఏడ్చుకుంటూ అలాగే ఉండేవాళ్ళు. ఇంకా చిన్న పిల్ల నేను, రోజులు అప్పుడు. అదే ఒక రోజు రాత్రి అన్నం లేక ఏడుస్తూ ఒక్కసారి డాడీ నన్ను ఇలాగ ఎత్తుకున్నాడు, చేతుల మీద ఎత్తుకున్నాడు. మమ్మీ ఉన్నారు. మమ్మీ నాన్న ఇద్దరు సన్నగా ఉండేవాళ్ళు. అప్పట్లో ఆహారం లేదు, సరైన పోషకాహారం లేదు, చాలా ఇబ్బంది పడేవారు. అయితే నాకు ఫీడింగ్ కూడా లేదనమాట. మమ్మీకి ఫీడింగ్ లేదు, నాకు పాలు కూడా ఇచ్చేటిది కాదు మమ్మీ. అలాగే ఆకలితో ప్రతిరోజు అలాగే ఏడ్చేవాడిని. ఒకరోజు నాన్న 2 చేతుల మీద ఇలాగ ఎత్తుకున్నప్పుడు రాత్రి 12-1 గంట సమయంలో ఏడుస్తూ బిగ్గరగా ఏడుస్తూనే ఉన్నా. ఒక్కసారిగా అని ఆపేశాను. నా 2 కళ్ళు అలాగే పైకి తేలేశాను. నా చేతులు, నా శరీరము, నా కాళ్ళన్నీ అలాగే నీలుకుపోయినాయి. నా ప్రాణం అక్కడికి ఆగిపోయింది. నాలో ఏమాత్రం ఊపిరి లేదు, నాలో ప్రాణం లేదు. మా నాన్న 2 చేతుల మీదుగా అలాగే నన్ను ఎత్తుకున్నాడు. ఏ తండ్రి కోరుకోడు, తన కొడుకు ఏ తండ్రి భరించలేడు. తన కన్న కొడుకు ఇంకా రోజుల బేబీ, డేస్ బేబీని అయి ఉండగా మా నాన్న చేతిలోనే అట్లనే ఆకలితో అట్లనే విడిచేసిన, ప్రాణం లేదు నాలో ఎంత మాత్రం. ఆ క్షణాన మా నాన్న కనిపించిందంట. ఇంకా వదిలేసేద్దాం, అయిపోయింది వీడు అనేసి అనుకున్నాడంట. కానీ ఇది కాదని చెప్పేసి అలాగే నన్ను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి నన్ను అలాగే పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని, ఏం భయము పడకుండా, ఏ తొందర పడకుండా దేవునికి మాత్రమే స్తోత్రాలు చెల్లించాడు. అలాగే నేను ఉన్నాను. అలాగే చనిపోయిన వ్యక్తిగా నేను మా నాన్న చేతిలోనే ఉన్నాను. అయితే అమాంతంగా ఒక్కసారి దేవుని జీవం నాలోకి వచ్చి నేను మరలా తిరిగి పుట్టి అలాగ చేతుల మీద చూస్తాగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి డాడీ వైపు అలా చూస్తూ నవ్వానంట. అలాగా కష్టతరమైన సేవ పరిచర్యలో డాడీ మమ్మీ
నేను, అండ్ దెన్ మళ్ళీ 2006వ సంవత్సరంలో చెల్లి. అలాగే నేను ఆహారం లేక, తిండి లేక, సేవ పరిచర్యలో ఇబ్బందులు, ఎన్నో లోటుపాట్లు, కష్టాలు, నష్టాలు ఉండి అప్పుడు పాల ప్యాకెట్ కొనంత స్తోమత కూడా లేదు. ఇప్పుడు పాల ప్యాకెట్ ఒక 10 రూపాయలకి దొరికితే అప్పుడు 2 రూపాయలకి దొరికేది. ఆ 2 రూపాయల పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా మమ్మీ డాడీ దగ్గర పైసలు ఉండేటివి కాదు. అయితే డాడీ, నేను ఎప్పుడైతే మా నాన్న చేతిలో నేను అట్లనే చనిపోయినప్పుడు దేవునికి మాత్రమే రెండు చేతులు ఎత్తి, నన్ను అట్లే చేతులతో డాడీ మమ్మీ ఇద్దరు కలిసి అలాగే 2 చేతులు పైకెత్తి, నువ్వు ఇచ్చిన కుమారుడు నువ్వు నష్టపరచవని నాకు తెలిసేసయ్యా, ఈ బిడ్డలోనికి తిరిగి జీవం దయచేయని ప్రార్థించగా మరలా జీవం నాలోనికి వచ్చింది. అలాగ నేను తిరిగి బ్రతికాను. అది కేవలం దేవుని కృప. వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి నేను ఇక్కడ నిలబడినాను, నేను ఇక్కడ ఉన్నాను. నా యొక్క తలాంతు వల్లనో, నా యొక్క సామర్థ్యం వల్లనో, నా యొక్క శక్తి వల్లనో కాదు, కానీ కేవలం దేవుని కృప మాత్రమే. మీ అందరికి ఒక విషయం చెప్పనా? VBS ఎంతమంది అటెండ్ అయ్యేవాళ్ళు? VBS ఇటు సైడ్ VBS అటెండ్ అయ్యేది, యూత్ అందరు అటెండ్ అవుతారు కదా. ఆ VBSలో నేను ఆహారం లేక 6th 7th ఆల్మోస్ట్ 8th క్లాస్ వరకు VBSకి వెళ్ళేవాడిని. మా గుత్తిలో CSI చర్చ్లో మంచిగా జరిగేది VBS. మేలో 3 రోజులు బాగా జరిగేది. అందరు దేనికోసం పోతారు? మంచి పాటల కోసం. పిల్లలందరూ మంచి పాటల కోసం, ఆరాధన కోసం, డ్యాన్స్లు, స్కిట్లు దానికి పోతే నేను మాత్రం తినడానికి పోయేవాడిని. అంత కష్టంగా ఉండేది మా పరిస్థితి అంతా. అంత కష్టంగా ఉన్నా కూడా తొందరగా ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పోయి తినాలనే తాపత్రయంతో ఉండేవాడిని. ఆ మూడు రోజులు నేను ఏ బైబిల్ తీసుకుపోలేదు, ఏం పోలేదు. రెడీ అయ్యి మంచి చక్కగా డాడీ వాళ్ళతో మమ్మీ వాళ్ళతో ప్రతి సంవత్సరం చెప్పేవాడిని, డాడీ నేను CSI VBS పోతాను. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలియదు. అక్కడ మంచిగా చికెన్ పెడతారు, మంచిగా పలావ్ పెడతారు, నేను బాగా తినచ్చు, ఆకలి నింపుకోవచ్చు, కడుపు నింపుకోవచ్చు అని. అలాగ నేను వెళ్ళేవాడిని. అక్కడ పోయి నా యొక్క ఆకలిని తీర్చుకునేవాడిని. అలాగ దేవుడు నన్ను రోజు రోజుకి దర్శిస్తా దేవుడు నన్ను ఎదిగింపజేస్తున్న కొలది. 7th క్లాస్లో నేను ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే 7th క్లాస్ చదువుతున్నానో, when I was 12, ఒకరోజు మార్చ్లో మాకు ఉపవాస కూటాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉపవాస కూటాలు ఉంటాయి. అయితే మార్చ్లో ఒకరోజు, March 22 బుధవారం 2017లో, ఆ రోజు ఎందుకు ప్రార్థన చేశానో, ఎందుకు మోకాళ్ళుండి కన్నీటి ప్రార్థన చేశానో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఆ రోజు మోకాళ్ళుండి యేసయ్యా అని ప్రార్థన చేసి, నేను ఏదైనా నీ సేవలో వాడబడాలి ప్రభువా, నీ సేవలో నేను వాడబడాలి, నాకు ఇష్టం ప్రభువా, నువ్వు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నాకు నేర్పించి, నాకు కావాలని ఆ రోజు చేసిన ఒక్క 5 లేదా 10 నిమిషాల ప్రార్థన. అది ఎందుకు చేశానో, ఆ కన్నీటి ప్రార్థన, ఆ నీల్ డౌన్ చేసి మోకాలు వేసి ప్రార్థన ఇంతవరకు నాకు తెలియదు. కానీ అది కేవలం ఆయన సంకల్పం, ఆయన చిత్తమై ఉన్నది. ఎప్పుడైతే అలాగ నేను ప్రార్థించానో, ఆయన శక్తి నా పైన కుమ్మరించబడినది. ఆ March 22 అయిపోయిన తర్వాత మరి మేలో మ్యూజిక్ క్లాసెస్ పెట్టడం జరిగింది గుత్తిలో. అనుకోని విధంగా ఒక అన్న పెడితే నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఆ మ్యూజిక్ క్లాసెస్ అన్నిట్లో కూడా దేవుడు నన్ను, నా యొక్క బలమో నా యొక్క శక్తి వలన కాదు, కానీ దేవుని కృప గురించి నేను చెప్తున్నా. కానీ అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ అందరిలో నేను ఒక్కనే టాపర్గా వచ్చిన నా మ్యూజిక్ క్లాస్లో మంత్లో అంతట్లో. అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆ తర్వాత మా గురువుగారు కూడా మాస్టర్ ఉండేసి నేర్పిద్దామన్నా అనేసి మా డాడీకి చెప్పడము. కీబోర్డ్ నేర్చుకోవడానికి కూడా స్తోమత లేదు, కీబోర్డ్ కొనడానికి కూడా అసలు కీబోర్డే లేదు నా దగ్గర. కానీ ఆసక్తి, దేవుని పైన విశ్వాసం మాత్రమే ఉంచాను. ఎప్పుడైతే అలాగ ఉంచినప్పుడు దేవుడు అన్నిటిని సమకూర్చి కేవలం 5 నెలల్లోనే మొత్తం కీబోర్డ్ అంతటిని కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. 2017 నుంచి ఈ దినం, ఈ క్షణం వరకు దేవుడు నన్ను నిర్విరామంగా వాడుతూనే ఉన్నాడు. కేవలం సమస్త మహిమ ఘనత ఆయనకు మాత్రమే చెల్లునుగాక.
ఒకప్పుడు నేను చనిపోయిన వ్యక్తిని, ఒకప్పుడు మా నాన్న సొంత చేతుల్లో నేను చనిపోయిన వ్యక్తిని. ఇది మా నాన్న లైవ్లో చూస్తున్నాడు. ఆయన చాలా సంతోషపడుతుంటాడు, మమ్మీ చాలా సంతోషపడుతుంటారు. అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన డాడీ ఎప్పుడు ఇంట్లోనే ఉండి నా కోసం, మమ్మీ నా కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు సంఘం నిమిత్తమై. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, ఆరాధన నీ జీవితంలో అద్భుత కార్యములు తెస్తుంది అన్నాడు. చప్పట్లు కొడితే దేవుని నామమున మహిమపరుద్దామా. ఎప్పుడైతే నాన్న చేతిలో నేను చనిపోయినప్పుడు, ఏమీ లేనప్పుడు, నిర్జీవంగా ఉన్నప్పుడు, అదే 2 చేతులతో ఇట్లా పైకెత్తి దేవుని మాత్రమే స్తుతించాడు. ఈ దినాన ఎవరైతే, ఎంతమంది అయితే, ఎవరెవరి జీవితాలు నాకు తెలియదు కానీ, ఎవరెవరి జీవితాలు అయితే ఇంకా పాపంలోనూ, ఇంకా కూపంలో, అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నారేమో తెలియదు కానీ దేవునికి మాత్రమే తెలుసు. నీ స్థితి ఏదైనాను స్తుతించడం నేర్చుకుంటే దేవుడు ఉన్నతమైన స్థలాల్లో మన చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఓ ప్రైజ్ ఆయన